గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇంకా ఖుషి అయితే హోంవర్క్ చేసుకుంటుంది. ఇది ఎస్టర్డే చేయాలి, కాకపోతే పాపం మేము ఎటో వెళ్ళొచ్చాము, ఇంకా వాడికి టైం లేదు. ఇంకా మార్నింగ్ లేచి అయితే చెప్తే చేస్తుంది. కలరింగ్ అంటే ఇష్టం, అందుకే విన్నమాట మార్నింగ్ లేవగానే. ఇది ట్రీ అనమాట, దానికి లీవ్స్ ఉంటాయి కదా, అది ఫింగర్ ప్రింట్ వేయాలంట. సో ఇంకా నేను కలర్ ఇస్తే వేస్తుంది. ఇంకా ఖుషి వాళ్ళ సార్ కాదు, మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ ఇంట్లో పూజ ఉందంట. ఇంకా పూజకి ఖుషిని పంపించమని చెప్పారు, చిన్నపిల్లల్ని పంపించమని చెప్పారంట. ఇది శ్రీరామనవమి ముందు రోజు అనమాట. సిద్ధు లేడు, సికింద్రాబాద్ నుండి ఇంకా బయలుదేరిందంట, ఇంటికి రాలేదు. నేనైతే ఖుషిని రెడీ చేశాను, ఎలా వెళ్ళాలో కాల్ చేసి చెప్తా అన్నాడు, అందుకని ఇంకా పంపించలేదు. వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా అంతలో అయితే నేను డిమార్ట్లో ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను. సిద్ధు అయితే షార్ట్ తీసుకున్నాడు. తర్వాత ఇది వచ్చేసి లీవ్స్ లాగా ఉన్నాయన్నమాట, తీగలాగా ఉంది. మంచిగా బాల్కనీలో పెడితే బాగుంటుంది అనేసి తీసుకున్నా. నాకు బాల్కనీ మంచిగా పార్ట్స్ అన్ని అంటే చెట్లు అన్ని పెట్టేసి ఉంచడం అంటే చాలా ఇష్టము. కాకపోతే మాకేమో మంకీస్ బాగుంటాయి, ఇంకా చెట్లను ఉంచావు. ఆల్రెడీ పెట్టేసిన, కాకపోతే అవన్నీ అయితే ఖరాబ్ చేసినాయి. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు, అన్నీ తీసేసాను అనమాట. మట్టంతా పడేస్తున్నాయి, చెట్లనన్నీ తీసేసినాయి. అందుకనేసి ఇలా ఆర్టిఫిషియల్వి తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నా. ఇవన్నీ వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకుని వచ్చి తర్వాత అన్నీ కలిపేసి ఒకేసారి పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది కదా అని అనుకుంటున్నా. చూడాలి. ఇది ఒకటైతే పాండా తీసుకుంది. బ్యాక్గ్రౌండ్లో అయితే ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, అందుకనేసి నేనైతే ఆ వాయిస్ తీసేసాను. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందుకనేసి క్యాప్ తీసుకున్నాను. ఆల్రెడీ ఉంది క్యాప్, ఇంకొకటి అనేసి పెట్టుకుని వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు, ఇంకా అక్కడ మర్చిపోయి వస్తుంది, అందుకనేసి ఇంకొకటి ఎక్స్ట్రా అనమాట. తర్వాత అయితే చెప్పులు తీసుకున్నాము. ప్రతిసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం చెప్పులు కంపల్సరీ అనమాట ఖుషికి. మళ్ళీ ఫాస్ట్గా చిన్నగా అయిపోతున్నాయి అవి తొందరగా. ప్రైజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది అనేసి నేను పెట్టట్లేదు. తర్వాత అయితే అదొక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్ ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే ఆ పైన ఆ లేయర్ అంతా పోతుందన్నమాట. చూశాను అంతకుముందు ప్లేట్స్, అందుకనేసి ఒకటి తీసుకున్నా. బాగుంటే ఇంకా తీసుకొస్తాను. ఈ బాల్ ఒకటి తీసుకున్నాము, చూసారా, అది 149 రూపీస్. నేనైతే అస్సలు వద్దని చెప్పిన, ఆ బాల్ అయితే అది తగులుతుంది కూడా, గట్టిగా ఉంది. ఇలాంటివి 2 ఉండే, ఒకటి గ్రీన్ కలర్ది, ఇంకొకటి ఎల్లో కలర్ది, రెడ్ కలర్ది. అవి ఎక్కడ పోయాయో కూడా తెలియదు అసలు. తర్వాత ఇంకా ఈ బాల్స్ తీసుకుంది, చాలా రోజుల నుండి అడుగుతుంది ఆ స్మైల్ బాల్ కొనియమనేసి. ఇంకేముంది, తీసుకొని అందులో వేయడమే. సిద్ధ అయితే తీసుకున్నాడు. ఇంకా నన్ను అంటాడు ఎక్కువ గారాబం చేస్తున్నాను, కానీ బయటకు వెళ్తే సిద్ధే ఎక్కువ చేస్తాడు. తర్వాత ఈ స్పెట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఆ కలర్ బాగుంది, క్యూట్ కలర్ కదా, బాగా నచ్చింది నాకైతే. ఇంకా అదొకటి తీసుకోమన్నా. వాడు రెడ్ తీసుకుంటున్నాడు పుష్పాప, ఇంకా వద్దనేసి నేనైతే ఈ కలర్ తీసుకున్నా. పాపం వాడు తింటానని అసలు చాక్లెట్స్ కొనియాం కదా, తింటాననేసి ఇందులో వేసుకుంది. ఇంకా ఆ రోజు అక్కడ ఐస్ క్రీమ్ కొనిస్తే ఐస్ క్రీమ్ తిని ఇది మర్చిపోయింది. ఇంకా తర్వాత సిద్ధు ఏమో టీషర్ట్స్ తీసుకున్నాడు 3, ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఇవి రెండు జస్ట్, ఇది 99 రూపీస్, 150 రూపీస్. ఇంకా ఖుషికి తీసుకున్న సమ్మర్కి అనేసి 79 రూపీస్, సేమ్ ప్రైస్ అనమాట అన్నీ. ఇది కూడా
అంటే టీ షర్ట్స్ వేరు, పాయింట్స్ వేరు అనమాట. సపరేట్గా తీసుకున్నాను కానీ అలా పేరప్ చేశాను వాటిని. ఇంకా అంతే, ఇవే తీసుకున్నాను అనమాట. అంటే బిస్కెట్ ప్యాకెట్స్ అవి కూడా తీసుకున్నాను కానీ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి. ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇంకా గ్రేప్స్, యాపిల్స్ ఇవి తీసుకున్నాం. అక్కడ చూసారా వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాం. ఖుషికి ఇది ఒక స్కూటర్ తీసుకున్నాము. అంటే స్కేటింగ్ షూస్ కావాలంటుంది చాలా రోజుల నుండి. ఇంకా తనకి ప్రాక్టీస్ ఏం లేదు కదా అనేసి సిద్ధు అయితే ఇది ఆర్డర్ చేసిండు. ఇది మొన్నే వచ్చింది, 3 days అవుతుంది వచ్చి. చూడండి ఆల్రెడీ ఆడింది ఇలా అయిపోయింది. ఇంకా అంటే ఇక్కడ ఆడితే ఏం అవ్వదు కానీ మా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లోర్ కొంచెం రఫ్గా ఉంటుంది, అక్కడ ఆడితే ఇలా అయిపోయినాయి. కుషి ఆడినప్పుడు చూపిస్తా ఎప్పుడైనా. సిద్ధు కాల్ చేసిండు, పిల్లల కోసం కార్ వచ్చింది పంపించమనేసి. కుషిని అయితే కిందికి తీసుకొచ్చిన, వచ్చేసరికి కార్ వచ్చింది. ఇంకా వాడిని అయితే పంపించేసిన. ఇక్కడ వీళ్ళే విఐపీస్ అనమాట. వాడిని పంపించాను బాయ్ చెప్పి, కానీ నాకు అస్సలు బాగా అనిపించలేదు. సిద్ధు అయినా ఉంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ ఇంట్లో వచ్చేసి వంట అయితే చేశాను. మిల్ మేకర్ కర్రీ చేసి రైస్ పెట్టేశాను. పాప రాకముందే ఇంకా ప్రిపేర్ చేసుకుంటే వాడితో టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి. ఇంకా వాడైతే వచ్చేసిండు, కానీ పంపించాను. కానీ నాకైతే చాలా అసలు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉన్నా. పాప మొక్కదాన్ని ఎప్పుడు పంపించలేదు కదా, ఏం చేస్తుందో అక్కడ, ఎలా ఉందో, భయపడుతుందో ఏంటో అనేసి. ఇంకా వచ్చింది. ఇప్పుడు తనకి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి. ఏమి ఇచ్చారో చూపిస్తుందండి. ఏమేమి ఇచ్చారో చూపిస్తావా? ఎవరింటికి వెళ్ళావు పూజకి? పాప వాళ్ళ సార్. ఓకే ఓకే. ఇదేమో ఇంకొక చిప్స్ ఇచ్చారు గైస్ మాకు. ఆకలేస్తుందని మాకైతే మనీ కింద పడిపోయినాయి. మాకైతే ఇక మనీ ఇచ్చారు. ఓకే. ఇంకా మాకు చున్నీ ఆల్సో, చున్నీ ఆల్సో ఇచ్చారు. మాకైతే ఇప్పుడు స్టిక్కర్స్ ఇచ్చారు. ఓకే. మాకైతే వావ్, ఇంకా మాకేమి ఖుషికి ఇష్టం కదా. ఓకే. ఇంకా ఇది ఇచ్చారు. వావ్, క్లిప్స్, నైస్ క్లిప్స్. ఇంకా ఇంకా నాకు ఇది ఇచ్చారండి, బ్యాంగిల్స్. ఆల్రెడీ హ్యాండ్కి వేసింది కదరా కన్నా, మళ్ళీనా? నువ్వే చెప్పా బ్లూ కలర్ కావాలా అనేసి. అవునండి. ఓకే. ఇక మాకు ఇంకా ఇంకొక చిన్న కాయిన్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇచ్చాక ఇంకొకటి మాకైతే ఇచ్చారండి. వావ్, నాప్కిన్. ఇచ్చారండి. ఓకే. ఇంకా జుట్టుకి పెట్టుకునేది రబ్బర్ బ్యాండ్. వావ్, సూపర్ నైస్. ఎస్. ఇంకా మాకైతే ఇచ్చారండి చాక్లెట్. ఇంకా ఇంక ఈ బ్యాగ్ బాక్స్ తీసుకుపోవడానికి బాగుంది. వాళ్ళకి లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి ఇచ్చిండు. నీకు జస్ట్ వాళ్ళ దగ్గరికి పెట్టుకో, ఇంకా ఫోల్డ్ చేసుకో. కలర్ అప్ సెలబ్రేషన్ కిట్. ఓకే. అంటే వెళ్ళు, కొంచెం వెనక్కి జరుగు కన్నా. ఫస్ట్ బుక్ చూపి. గట్టిగా. ఇందులో ఒక బుక్ ఉందండి, ఇందులో ఒక పెన్ ఉందండి. క్రేయాన్స్. క్రేయాన్స్ వచ్చినాయండి. వావ్. క్రేయాన్స్,
వావ్, పింక్ కలర్ పెన్, బుక్, పెన్. ఇదేంట్రా? ఇది స్కెచెస్. దిస్ ఇస్ క్రేయాన్స్. దిస్ ఇస్ ఆల్సో క్రేయాన్స్. మమ్మీ ఇందులో ఏమేమి ఉన్నాయండి చెప్పాలా? మాకైతే కలరింగ్ బుక్స్ వచ్చాయండి. హ్యాపీ అవుతుంది నాకు ఈరోజు. హ్యాపీ అన్నం కూడా పెట్టిండండి. నేనే తిన్నాను. అందరు మమ్మీస్ వచ్చిందండి అక్కడికి, అందరి డాడీస్ వచ్చిందండి. కానీ మా మమ్మీ మా డాడీ రాలేదండి. అబ్బా సారీ మమ్మ. కాళ్ళకు పారాని పెట్టారని చూపిస్తుంది. ఇంకా తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వాడికైతే అన్నం తినిపించేస్తున్నా. ఆ ప్లేట్లో వేసేయమని చెప్పింది, తనే తింటా అనేసి పెట్టించాను. కాకపోతే దోసకాయ అవి తినేసింది కానీ అన్నం తినలేదు. మళ్ళీ నేనే తినిపించాను. ఇంకా సిద్ధు కోసం వెయిట్ చేస్తుంది అనమాట, వాళ్ళ పక్కకు పెట్టడానికి. ఇంకా కుషిని పడుకోబెడుతున్నాం. ఇక్కడ వాడైతే పడుకోలేదు, యాక్షన్ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా అనేసి. ఓకే అండి ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.